బ్యాక్ టు మై ఛానల్. సో డే 2 స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 6 o'clock అలారం పెట్టుకొని మా పిల్లలు మా వారు స్విమ్మింగ్ పూల్లో దిగాలని ప్లాన్ చేసుకున్నారు. పాపం వర్షం రావడం వల్ల వాళ్ళ ప్లాన్ స్పాయిల్ అయిపోయింది. నైట్ అంతా ఫుల్ వర్షం. బయటికి వెళ్ళి షార్ట్స్ షాపింగ్ చేసి మరీ తెచ్చుకున్నారు, కూల్ డ్రెస్ లేదు కాబట్టి. కానీ కుదరలేదు. నైట్ నుంచి పడుతూనే ఉంది వర్షము. 6 కాదు కదా, 7, 8 వరకు పడుతూనే ఉంది. ఇంకా పాపం ఏం చేయలేక ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చారు. బ్రేక్ఫాస్ట్ అది చేశారు. చేసిన తర్వాత ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగలేమని డిసైడ్ అయిపోయి ఇంకా చెక్అవుట్ చేసే టైంలో వర్షం అయిపోయింది. ఈ ఫొటోస్లో మీరు చూడొచ్చు మా బాబుని. స్విమ్మింగ్ పూల్ రెడీగా ఉంది, వర్షం ఆగిపోయింది, కానీ దిగడానికి మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే హోటల్ నుంచి చెక్అవుట్ చేసే టైం వచ్చేసింది, వెళ్ళిపోవాలి. అందరూ స్నానాలు చేసేసి లగేజ్తో సహా కిందే దిగేసిన తర్వాత వర్షం ఆగింది. ఆ లాజిక్ మా పాపకి అర్థం కావట్లేదు. స్విమ్మింగ్ పూల్లో దిగటానికి మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదు. పాపం బాగా అలిగింది. మీరు చూడండి ఈ ఫొటోస్. ఇక చేసేదేం లేక బీచెస్ కన్నా వెళ్ళాము. ప్లాన్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి మార్చుకోలేము. వర్షం వల్ల అంతా స్పాయిల్ అయింది. బీచెస్కి వెళ్ళాము. దగ్గరగా ఉన్న ఒక బీచ్కి వెళ్ళి చూసేసరికి ఫుల్ వర్షం వస్తుంది. ఈ బీచ్లో బోట్లు ఆపేశారు, రెడ్ ఫ్లాగ్స్ పెట్టారు, అసలు వెళ్ళడానికి లేదన్నారు. ఇంకా వర్షం చూసి ఇంకా తప్పేది లేక మేము అందరం తలా రెయిన్ కోట్ కొనుక్కొని ఇంకొంచెం నియర్ బై ఇంకొక బీచ్ ఉందన్నమాట. అంటే గోవాలో 32 బీచెస్ కన్నా ఎక్కువే ఉన్నాయి. దానిలో ఒక 2 బీచెస్ కవర్ చేశాం, కానీ అదంతా వీడియో ఫొటోస్ తీయలేదు. వర్షం వస్తుంది, కార్లో కూర్చొనే చూసాము. దిగి ఆడుకోవడానికి లేదు, ఫారినర్స్ లేరు. ఎందుకంటే మేము వెళ్ళింది ఆఫ్ సీజన్. రెయినీ సీజన్లో ఎవరు ఉండరు. మన హోటల్ రేట్స్ కానీ మిగిలిన అన్ని విషయాలలో కొంచెం డల్గానే ఉంటుంది గోవా. మంచి పీక్ సీజన్లోనే ఫారినర్స్ వస్తారు, ఫుల్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, అంతా హడావిడిగా సందరగా ఉంటుంది. ఫైనల్గా రెయిన్ కోట్లు కొనుక్కొని బీచ్కి వెళ్ళిపోయాం. బీచ్లో పిల్లలు ఇసుకలో ఆడుకున్నారు, సముద్రంలో దిగారు. నీళ్ళల్లో దిగి ఆడుకోవడం అంటే మా బాబు బాగా భయపడ్డాడు. సో అలా ఊరికే కాసేపు అలా నిలబడి వచ్చేసాం. ఇసుకలో బొమ్మలన్నీ పెట్టి బాగా ఆడుకున్నారు. మా వాడికి ఫస్ట్ టైం సముద్రం చూడటం, మా పాప ఆల్రెడీ చూసింది. అక్కడి నుంచి వేరే హోటల్కి వెళ్ళామన్నమాట. ఒకటే చోట 2-3 రోజులు ఉండకుండా ఒక్కొక్క అట్రాక్షన్ దగ్గర రూమ్ తీసుకున్నాము. సో చూడడానికి వీలుగా ఉంటుందని ఒక 3 బీచ్లు కవర్ చేసాం అనుకుంటా ఈ వర్షంలో కూడా. అక్కడ చిన్న షాపింగ్ అది చేసుకుని అక్కడి నుంచి ఇంకొక హోటల్కి వెళ్ళాము ఆ రోజు స్టే చేయడానికి. మా పిల్లల పేర్లు రాసాము. దగ్గరగా రాద్దామంటే వాళ్ళు భయపడుతున్నారు సముద్రం దగ్గరికి. సో ఇంకా దూరంగా రాసాము. కాసేపు ఆడుకున్నారు పిల్లలు, బాగా బొమ్మలు అవి కొనుక్కొని ఆడుకున్నారు. సో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి బాగా బీచ్. ఈ బాగా బీచ్ నియర్గా ఉన్న రిసార్ట్లోనే రూమ్ తీసుకున్నాం. కాబట్టి మాకు రిసార్ట్లో ఉన్న రెస్టారెంట్ యాక్సెస్, బీచ్ యాక్సెస్ ఫ్రీ అనమాట. మేము ఇన్ని సంవత్సరాలు గోవాలో ఉన్నా కానీ ఎప్పుడు రిసార్ట్లో ఉండలేదు. అసలు నైట్ బీచ్ చూసింది కానీ నైట్ టైం బీచ్కి వెళ్ళింది కానీ అస్సలు జరగలేదు. సో 7 ఆ టైంకి బయటకు వచ్చాము. బయట అంటే అది రిసార్ట్లోనే బీచ్ ఫ్రంట్ వాళ్ళే బయట ఓపెన్గా పెట్టారనమాట. మనం కూర్చోవచ్చు, ఏదైనా ఆర్డర్ చేసుకుని తినొచ్చు. అక్కడ సర్ప్రైజింగ్గా ఆఫ్ సీజన్ కాబట్టి చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి. అండ్ ఆఫ్ సీజన్లో వాటర్ స్పోర్ట్స్ కానీ రైడ్స్ కానీ ఏమీ ఉండవు. నార్మల్గా సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కాబట్టి చాలా డల్గా ఉంది. ఇంకా అక్కడ వచ్చి కూర్చున్నాక పిల్లలు ఊరుకోరు కదా, అందరూ తింటున్నారు ఏవేవో ఆర్డర్ చేసుకుని. పుచ్చకాయ జ్యూసును ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాం పిల్లలకి. వాళ్ళు తిన్నారు, కాసేపు ఆడుకున్నారు, అటు ఇటు చూసారు. అక్కడ ఏంటంటే డ్యాన్స్ ఫ్లోర్ పెట్టారు, డ్యాన్స్ కూడా వేస్తున్నారు. పేరెంట్స్ పిల్లలు వేస్తున్నారు మెయిన్గా. మిగిలిన వాళ్ళ పనుల్లో ఉన్నారు, బీచ్ చూస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళంతా మిక్సప్ అయి ఉన్నారు అక్కడ. కాసేపు కూర్చున్నాం, ఫొటోస్ అవి తీసుకున్నాం. బాగా ఇసుకలు ఆడారు మా పిల్లలు. అందరూ కూర్చొని ఉన్నా సరే అక్కడ గుడి ఇల్లు ఏదో కట్టుకొని ఇసుకలు ఫుల్ ఆడారు.
డ్యాన్స్ ఫ్లోర్ ఒకటి అరేంజ్ చేశారు. చిన్నపిల్లలు వాళ్ళతో వచ్చిన పేరెంట్స్ ఎదురుతూ ఉన్నారు. అదో మా బాబు మా పాప వాళ్ళతో కలిసి ఆడుతున్నారు. బాగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ అంటే అదే చూస్తున్నారు కదా, అలా కాసేపు ఎంజాయ్ చేశారు. 8:30 వరకు ఉన్నాం అనుకుంటా. ఇంకా అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోయాం. తర్వాత ఆ నైట్ లైఫ్ అదంతా బీచ్ కల్చర్ అదంతా ఇష్టపడే వాళ్ళు అయితే చాలా లేట్ నైట్ వరకు ఉన్నారు అక్కడ. 1-2 వరకు సాంగ్లు వినిపిస్తూనే ఉన్నాయి. బీచ్ రిసార్ట్ కాబట్టి ఇట్లాంటిది ఎప్పుడు చూడలేదు. ఆ కలర్ లైట్లు, డిమ్ లైట్లు, వాటి మధ్యలో డ్యాన్స్లు, అదంతా ఆ కల్చర్ అంతా మాకు సెట్ అవ్వదు. ఇక వెళ్ళిపోయాం మేము. 8:30 కూడా రూమ్కి వెళ్ళిపోయాం. ఆ స్టేజ్ పైన డ్యాన్స్ వేస్తున్న వాళ్ళ పేరెంట్స్ అన్నమాట. వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్, వాళ్ళు మా పాప. వర్షం కాబట్టి వాళ్ళు బీచ్లో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ ఆడలేదు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే వర్షం లేదు కానీ నైట్ అయిపోయింది. ఇప్పుడు కూడా పర్మిషన్ ఇవ్వలేదు మేము బీచ్లో ఆడుకోవడానికి. డ్యాన్స్ వేసుకుంది, అంతటితో హ్యాపీ అయింది. సో డే 2 ఇలా గడిచిపోయిందండి. నెక్స్ట్ డే 3 ఎలా గడిచిందో ఇంకో వీడియోలో చూద్దాం.